సార్ నమస్తే. నమస్తే. సార్ బాలు గారి పాట గురించి ఎవరు ఆయన పాట గురించి తెలియని వారు తెలుగు వాళ్ళు అంటే మనం అతిశయోక్తి కాదు. ఆయన భౌతికంగా లేకపోయినా పాట రూపంలో ఎప్పటికీ బతుకుంటారు. ఎప్పటికీ కాదు ఎప్పటికైనా బతికే ఉంటారు. ఆయన గురించి ఎంతో విన్నాం, ఎన్నో పాటలు విన్నాం, ఎన్నో తెలుసుకున్నాం. కానీ ఈ రోజు బాలు గారి పాట గురించి ఆయన గురించి ఇంకోసారి గుర్తు చేసుకున్నాం. ఆయన గురించి చెప్పమంటే మీరే. ఇప్పుడు మనం గాలి పిలిచి బతుకుతూ ఉంటాం కదా, గాలి లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఊపిరి అడగ గిలగలకుంటుంది. అలాగే బాలు గారి పాట కూడా సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఆ పాటలు లేకుండా మనకి పొద్దు గడవదంటే మనకి ఏం లేదు. ఇప్పుడు కరోనా సమయంలో ఆయన కరోనా ఎత్తుకెళ్ళిపోయింది. నాకు అనిపించింది కరోనా మొత్తంలో ఎన్నో వేల మంది ఆత్మీయులు పోయారు, నాకు కూడా స్నేహితులు పోయారు, చనిపోయారు. పాపం దురదృష్టవశాత్తు కరోనా బారి. నాకు మొత్తం భారతదేశానికి ఏదైనా మేజర్ లాస్ ఉందంటే ఈయన వెళ్ళిపోవడం అనిపించింది. నిజంగా కరోనా చాలా బీభత్సం. ఆ కరోనా వల్ల పెద్ద లాస్, పూడ్చుకోలేని లాస్ ఉందంటే ఇంకో ఈ రోజుల్లో అన్ని ఆర్థిక సంబంధాలు అన్ని కుటుంబం, ఈ రోజు ఆత్మీయ సంబంధం, సంగీత సంబంధం, గీత సంబంధం, పాట సంబంధం లాగా నేను ఎప్పుడు నా కళ్ళు ఎప్పుడు కన్నీళ్లు కలిసిన సందర్భం లేదు. ఇప్పుడు నా వెళ్ళిపోయినా ఈ రోజు కూడా తలుచుకుంటే నా కళ్ళు చెమ్మగిస్తాయి. అలా ఎంతో మంది, ఇది అతిశయోక్తిగా. ఆయన ఒక్కరికే చెందినవాడు కాదు. ఆయన మామూలుగా పెద్ద పెద్ద పోలవరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత, లేదా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లో, పెద్ద పెద్ద బ్రిడ్జ్ లో జాతికి అంకితం చేశారంటారు కదా. అలాగే బాలుగారు జాతీయ ఆస్తి, మన జాతికి అంకితం అయిపోయాడు ఆయన వ్యక్తి. ఇందాక నువ్వు పాట చెప్పావు ఫ్లో లో, అది మన తెలుగు వాళ్ళకి కాదు, తెలుగు వాళ్ళగా పుట్టడం మన అదృష్టం కాదు, భారతదేశానికి ఆయన ఒక రకంగా ఆయన పాట ఊపిరి పోస్తుంది అని అనుకోవచ్చు. ఈ పాట ఆ పాట కాదు, ఈ పాట. ఇక ఆయన గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఎంతో కొంత మిగిలి ఉంటుంది, ఎంత నేర్చుకున్నా ఎంతో కొంత నేర్చుకుంటుంది. ఆయన మరి ఏదో గాన గంధర్వుడు అంటాడు, గంధర్వ లోకం నుంచి మనకి దిగాడని చెప్పి మన భావన. ఇక భావనలు పక్కన పెడితే అది ఏమిటో మనకు తెలియదు. అలమోకగా అలా అలా పాడేస్తూ ఉంటాడు. అప్పటికప్పుడు ఏదో టేప్ రికార్డ్ లేక వచ్చేస్తూ అనుకుంటా, కానీ దాని వెనకాల ఒక రకంగా ఊహిస్తే ఆయన సాధన ఎంత ఉండి ఉంటుంది, ఆయన ధారణ ఎంతలా ఉంటుంది, ఆయన ఏ విషయం సరే ఆయన పాడిన పాటల్లోంచి. కానీ ఆ రోజు పలానా స్టూడియోలో పలానా రికార్డిస్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ కూర్చుని పాడని, పక్కన జానకం ఉంది, ఇక్కడ అడ్డుపండు తిన్నాం, అంత విషయాలు ఎలా గుర్తుంటాయి. ఆయన చరిత్ర, ఆయన ఎన్ని గంటలు పడుకున్నాడు, ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేశాడు, ఎన్ని గంటలు ఎన్ని పాటలు, 40,000 నుంచి 50,000. అది కాకుండా మనకి ప్రతి భాషలోనూ ఆ భాషకు సంబంధించిన గాయకుడుగానే పాడాడు. పరభాషా గాయకుడు అని ఆయన ఎవరు అనలేరు. పరభాషా గాయకుడు మనం కూడా వేరే భాష చూస్తే పరభాషా గాయకులు మనకి ఇది స్పష్టత లేదు, మన ఈ భాష మీద పట్టు లేదు, వాళ్ళ ఉచ్చారణ బాగాలేదని మనం విమర్శిస్తూ ఉంటాం. తెచ్చుకునే పరభాష గాయకులు మనం తెచ్చుకుని మరి. అయితే ఈయన కన్నడ వెళ్తే ఈయన కన్నడలో పుట్టాడా, తమిళనాడు వెళ్తే తమిళనాడులో పుట్టాడా, మలయాళంలో పాడి మలయాళమా, లేదా బాలీవుడ్ లో ఒక సాంగ్ సల్మాన్ ఖాన్ కొడుకు పాడితే అక్కడ, అంటే భాష మీద ఎంత పట్టు సంపాదించాడు. అంటే పాట దాకా పట్టు సంపాదించిన కుదరదు కదా. మాట్లాడడంలో ఇప్పుడు కన్నడలో కానీ కొంచెం రియాలిటీ షోలు కూడా చేశాడు. అక్కడ వాళ్ళు అందరూ మావాడు బాలు, మా భాష చెందిన వాడు బాలు. ఇంకో విషయం ఏంటంటే మన ఆయనకు వచ్చిన అవార్డుల్లో కూడా తమిళనాడు ప్రభుత్వం నామినేట్ చేస్తే వచ్చినటువంటి అవార్డు. నా ఉద్దేశంలో ఏంటంటే ఎప్పటికైనా అవుతుందో తెలియదో, నా ఆశ తెలియదు, కానీ ఆయన సంగీత సాహిత్యాలు ఈ సైన్స్ లో ఇస్తారు కాబట్టి భారతరత్న అవార్డు కూడా సంపూర్ణ అర్హత. ఎందుకంటే ఆ పాటలో ఒకటి 50,000 రికార్డులతో పాడేయడం కాకుండా సమాజంలో కూడా సమాజ హితం కోరుకుని బహుముఖ ప్రజ్ఞాశాలి, అందులో సంగీత గాయకుడు, అలాగే సంగీతకర్త, అంటే సంగీత దర్శకుడు, నటుడు, సరే వాళ్ళ అబ్బాయి సమయంలో నిర్మాత, అలాగా అన్ని రంగాల్లో ఆయన కాళ్ళు పెట్టిన అన్ని రంగాల్లో కూడా సక్సెస్ అయ్యి ఆయనకి ఇప్పుడు మన మోడీ గారి గురించి చెప్తూ ఉంటే వింటూ ఉంటే ఆయన 24/7 365 days ఆయన ఎప్పుడు రెస్ట్ తీసుకుంటాడు, ఏం చేస్తాడో మనకి ఎలా తెలియదు. నేను రాజకీయంగా మన దేశ హితం కోరి ఆ రకంగా పరిపాలన విషయాలు చూస్తాయి. ఈయన కూడా మరి 24/7 365 days ఆ లాంగ్వేజెస్ ప్రతి నిమిషం ప్రతి సెకండ్ చాలా విలువైనదిగా అమూల్యంగా ఆయన సేవలు అందించారేమో నాకు అనిపిస్తుంది. సినిమాలు ఫ్లాప్ ఉండొచ్చు, ఇంకోటి ఉండదు, ఆయన పాడిన పాటకి ఫ్లాప్ లేదు. మరి వింటే కనుక ప్రతి పాటలోనూ ఒక తేనె రంగరించి అమృతం గిలకరించి ఆయన గొంతులోంచి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంత ధారణ, ఇందాక చెప్పే కదా,
ఒకవేళ మనం చూస్తే ఇప్పటికి కూడా నేను కాస్త సమయం చిక్కినప్పుడు ఆయన పాడుతా తీయగాని స్వరాభిషేకం ఇటువంటి ప్రాబ్లం, ఎందుకంటే ఆయన మీద ఒక అపవాదం వచ్చింది ఒక సమయం ప్రతి ఒక్కరికి వస్తుండగా. ఎందుకంటే గాయకులను తొక్కేస్తున్నారు, ఈయన రేజ్ అవుతున్నాడు, ఈయన స్వయం శక్తితో స్వయం కృషితో ఈయన ఆయన సామ్రాజ్యం సృష్టించుకున్నాడని కాదు, గాయకులు తొక్కేస్తున్నారు. గాయకులు ఈయన విచిత్ర వచ్చే గాయకుల్ని జనం ఆదరించలేదు, లేదంటే ఏం అలా అనుకోలేదు. అందువల్ల ఆయన లోపల ఏదో పెట్టుకుని నేను గాయకులు సృష్టిస్తాను తొక్కేయడమేంటి నా మీద అబ్బాదనే ఈ రామోజీరావు గారి మనసు రోజు పుట్టినటువంటి పాడుదా దిగాలోంచి ఆ కార్యక్రమానికి ఆయన సమయం ఉందా లేదన్న చిత్రసీమలో కొన్ని పాటలు తగ్గించుకుని పాడుతా తీయగా ప్రవహించి మొత్తం నాకు తెలిసి సౌత్ ఇండియాలో మొత్తం అన్ని చోట్ల ఆయన పాడుతా తీయగా ఉంటుంది. కన్నడలో కూడా కనబడుతుంటాయి, తమిళనాడులో కూడా అటువంటి రియాలిటీ షోస్ లో ఆయన ప్రత్యేకించి అందులో కూడా పిల్లలకి తీర్చిదిద్దే గురువులాగా సంగీతాన్ని తీర్చిదిద్దే. ఒక పక్క నాకు సంగీతం తెలియదు, శాస్త్రీయ సంగీతం నేర్చుకునే అవకాశం నాకు రాలేదని చెప్తూనే శంకరాభరణం లాంటి శాస్త్రీయ కర్ణాటక సంగీత దాంట్లో చేసిన వ్యక్తి వీళ్ళందరిలో ప్రతి విషయాన్ని పట్టుకుని అట్లా చిన్న దోషాన్ని శృతి దోషం, లయ దోషం, ఉచ్చారణ దోషం ఆ చెప్తున్న విధానం కొన్నాళ్ళు ఏంటి ఈయనేదో ఈయనకి వచ్చిన ప్రతిజ్ఞ అంతా చెప్పేస్తుంది, విమర్శకి ఏముంది. తర్వాత విమర్శకులు నోడు కూడా పోయించి ఇప్పుడు ఆయన కాలం చేసిన ఆయన సృష్టించిన గాయకులే, ఆయన తయారు ఆయన కర్మాగారం అది పాడుదాతీయగా ఒక రకం నా దృష్టిలో. పెట్టుబడిదారుడు ఆయన అవ్వి ఉండొచ్చు, మన ఈటీవీ ఈనాడు మహర్షి ఆయన రామోజీరావు గారు. కానీ ఈయన దాంట్లో ఉండే నిరంతరం ఎలాగే అప్పుడు కూడా మరి ఏదైనా మనబోటి వాళ్ళు ఏదైనా ఆ సినిమాకి సంబంధించి నేర్చిన ఆయన ధారణతో ఆ ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకుని ఇక్కడ పాట వింటూ ఆ తర్వాత వాళ్ళ పిల్లలు పాడిన తప్పులు ఏంటో అవి కొంచెం చెప్పి సరి చూసుకోమని చెప్తూనే ఆ పాటకు సంబంధించిన నేపథ్యం ఏంటి, దాంట్లో ఈయన ఏం చేశాడు అనేదంతా చెప్పడం నిజంగా నవ్వుతో నా భవిష్యత్తు. కొంతమంది నిజంగా కూడా మనల్ని అలరించడానికి వస్తారేమో భూమి మీద. అలాంటి వ్యక్తుల్లో చాలా మంది సింగర్లు ఉంటారు కాదనట్లేదు, కానీ బాలు గారు ఆయన వ్యక్తిత్వం కానీ లేదంటే ఆయన మాట్లాడే విధానం, అంత మనిషి అలా నవ్వుతూ పలకరించడం. ఆయన ఎప్పుడు ఆయన ఏ చికాకులు, ఏ నష్టాలు, ఏ కష్టాలు కుటుంబంలో ఉన్నాయి కూడా ఆయనకి వసుదైక కుటుంబం, వసుదంతా ఆయన కుటుంబంగా ఆయన అనుకోవచ్చు ఒక రకంగా. ఇప్పటికి కూడా నేను చెప్పే కదా, మనం గాలి తీసుకునే వరకు ఆయన పాట కూడా వినాలి, గాలి భూమి మీద ఉన్నంత వరకు ఆయన పాట కూడా వినాలి. మనమేమిటి ఆఖరికి ఆలయాల్లో కూడా పండగల్లో కూడా భక్తి తత్వమైన పాటల్లో కూడా భగవంతుడు కూడా ఆయన పాటలు వినాలి ఒక రకంగా చెప్పాలండి. ఇప్పుడు కాశీ విశ్వనాథ్ గురించి విశ్వనాథాష్టకం అలాంటివి ఏదో మనం వింటూ ఉంటాం. సో ఈయన గురించి తలుచుకుంటుంటే గుండె బరిపెత్తిపోతుంది. మళ్ళా ఆయన పాట విని తేలికవ్వాలి, కానీ అప్పుడప్పుడు ఇలా తలుచుకోవడం ధర్మమే. ఇది మన ఒక్కడి కోసం కాదు, ఎంతో మంది ప్రతిరోజు తలుచుకుంటే ప్రాతస్మరణీయులు అని కొంతమంది ఉంటారు. తెల్లారి లేచి వెంటనే మన తల్లి తండ్రి మన గురువు దేవుడు, అందులో ఆ లిస్ట్ లో పెట్టవలసిన వాడు ఈయన. ఎందుకు పెట్టాలి? పొద్దున్నే లేచేసిన పాట పెట్టుకుంటే ఆయన ఏదో ఒకటి వినపడుతుంది, ఆయన పాడింది భక్తి గీతం ఏదో వినపడుతుంది ఖచ్చితంగా. అలాంటి ప్రాతస్మరణుడు మనం ఆయన ఉన్న కాలంలో ఆయన చూడటం, మనం ఆయనతో కూడా కలిసి ఒక 2 సార్లు మాట్లాడడం జరిగింది కాబట్టి వీరిని మన అదృష్టవంతులం, ఎప్పటికీ అదృష్టవంతులు మేము. ఎందుకంటే పాట వింటూనే ఉంటాంగా. ఇప్పుడు సెల్ ఫోన్ ఇంకా చేతిలో దగ్గరికి వచ్చింది, ఫస్ట్ పెట్టుకుంటే ఏదో మనకి ఇష్టమైన పాట ఆయన పాడింది, చిరంజీవి గారి పాట, నాగార్జున పాట, ఎవరో ఒక పాట ఇంటి రమ్మారు, పాత ఇంటి రమ్మారు అని వింటూనే ఉంటాం. అంటే ఆయనకి వెళ్ళిపోవడం అనేది బాగున్నా పాటను మనతో వదిలేసి వెళ్ళిపోయాడు కంటే ఆడదు, అక్కడికి ఆడదు. కానీ మనకి ఆయన పాట మనల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది, అలా వెంటాడుతూ ఉండాలి కూడా అంతే. అదే కోరుకుంటూ ఇంతకన్నా ఏం చెప్తాం, అంటే మనం ఒక నివాళి అంతే ఈ రోజు.